హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంట్రడక్షన్ గురించి చూద్దాం. ఓకేనా? సో ఈ క్లాస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యొక్క డెఫినేషన్ చూద్దాము. అండ్ అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే టర్మ్ ఎప్పుడు వచ్చింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అనేది తెలుసుకుందాము. అండ్ అలాగే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, యూజెస్ ఏంటి అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్లో ఎంటర్ అవ్వాలి అంటే ప్రాజెక్ట్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి తెలియాలి. మీన్స్ మనం ఇక్కడ కోడింగ్ గురించి మాట్లాడట్లేము, బట్ ద ప్రాజెక్ట్ వే యు ఆర్ గోయింగ్ టు డెలివర్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలి అనేది మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనేది చెప్తుంది. ఓకేనా? ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయాలి అంటే ఏ సిస్టమేటిక్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి ఏంటి అనేది చెప్తుంది. సో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ మనము వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టర్మ్ గురించి డిస్కస్ చేసే ముందు, దీని యొక్క డెఫినేషన్ని చూసే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే మీన్స్ ఇట్ ఈస్ application of science, tools and methods to find a cost effective solution to problems అని చెప్పచ్చు. అంటే ఒక ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే అవుట్పుట్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ అయ్యి ఉండాలి అని చెప్తున్నాం. ఓకేనా? సో అది ఇంజనీరింగ్కి మీనింగ్. మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ చూడండి డెఫినేషన్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్, డెవలపింగ్, టెస్టింగ్ అండ్ మెయింటైనింగ్ సాఫ్ట్వేర్. ఇట్ ఈజ్ ఏ సిస్టమాటిక్ అండ్ డిసిప్లిన్డ్ అప్రోచ్ టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దట్ ఎయిమ్స్ టు క్రియేట్ హై క్వాలిటీ, రిలయబుల్ అండ్ మెయింటైనబుల్ సాఫ్ట్వేర్ అని చెప్తున్నాం. సో ఇక్కడ సిస్టమాటిక్ మీన్స్ ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అన్నమాట. డిసిప్లైన్డ్ మీన్స్ సర్టెన్ రూల్స్, ఆ రూల్స్ని ఫాలో అవుతూ వర్క్ అనేది చేయడం జరుగుతుంది, అంటే ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అంటే సర్టెన్ రూల్స్, కండిషన్స్ని ఫాలో అవుతూ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ అనేది ఎఫెక్టివ్ ఫ్యాక్టర్, అంటే అండర్ బడ్జెట్లోనే వర్క్ అనేది మనం కంప్లీట్ చేయాలి. ఓకేనా? సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మనం కోడింగ్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ మనం కంప్లీట్ అప్రోచ్ గురించి మాట్లాడుతున్నాం. లైక్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే స్టెప్ 1 వచ్చేసి ఐడియా, స్టెప్ 2 వచ్చేసి రిక్వైర్మెంట్ అండ్ ఫిజిబిలిటీ స్టడీ, ప్లానింగ్, ఆఫ్టర్ ప్లానింగ్ ఇంప్లిమెంట్, డిజైన్ని ఇంప్లిమెంట్ చేయడము, తర్వాత టెస్ట్ చేయడము, మెయింటెనెన్స్ అండ్ ప్రోడక్ట్ డెలివరీ. సో ఈ అన్ని స్టెప్స్ని కంబైన్ చేసి ఒక అప్రోచ్, దట్ అప్రోచ్ ఈజ్ నోన్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో చాలా డిఫరెంట్ ఫేజెస్ అనేవి ఉంటాయి. డిజైనింగ్, డెవలపింగ్ అండ్ టెస్టింగ్ అండ్ అలాగే మెయింటైన్ చేయడము, ఫైనల్లీ ప్రోడక్ట్ని డెలివర్ చేయడం. ఓకేనా? సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని, దీన్నే మనం ఇక్కడ ఈ ప్రాసెస్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని అంటాం, ఈ సిస్టమేటిక్ అప్రోచ్ని. ఓకేనా? ఈ స్టెప్ బై స్టెప్ అప్రోచ్ని మనం ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్టెప్స్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని స్టెప్స్ని ఫాలో అవుతూ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి డెఫినేషన్. నెక్స్ట్ ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎవాల్యుయేషన్. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టర్మ్ అనేది మనకి 1945 to 1965 మధ్యలో స్టార్ట్ అయింది. సో బిల్డ్ అండ్ డెలివరీ కైండ్ ఆఫ్ మెథడ్స్ అనేవి అప్పటి నుంచే స్టార్ట్ చేశారు. సో దీన్నే బిల్డ్ అండ్ ఫిక్స్ మెథడ్ అని కూడా పిలవచ్చు. ఓకేనా? సో అదే చెప్తున్నాం ఇక్కడ. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బికమ్ ఏ recognized field of engineering in the 1960s. It was a response to the challenges of developing complex software systems అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి లైక్ ఎప్పుడు స్టార్ట్ అయింది టర్మ్ అనేది. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ని, ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే చూడండి ఇక్కడ, అంటే మన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అదే ఫస్ట్ పాయింట్, ఇంప్రూవ్డ్ క్వాలిటీ. నెక్స్ట్ ఏంటి, మన ప్రోడక్ట్ యొక్క ప్రొడక్టివిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే మెయింటైనబిలిటీ కూడా బాగుంటుంది, కాస్ట్ అనేది తగ్గుతుంది.
అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్కి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే టీమ్ కొలాబరేషన్ కూడా బాగుంటుంది అండ్ స్కేలబిలిటీ కూడా ఉంటుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్: ఇంప్రూవ్డ్ క్వాలిటీ, ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ, బెటర్ మెయింటైనబిలిటీ అండ్ రెడ్యూస్డ్ కాస్ట్, అండ్ ఇంక్రీజ్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, బెటర్ టీమ్ కొలాబరేషన్, better scalability. So these are the main advantages of by using software engineering. ఓకేనా? సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏం చెప్పాను డెఫినేషన్. సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్లో ఎంటర్ అవ్వాలి అంటే ప్రాజెక్ట్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి తెలియాలి. మీన్స్ మనం ఇక్కడ కోడింగ్ గురించి మాట్లాడట్లేదు, బట్ ద ప్రాజెక్ట్ వే యు ఆర్ గోయింగ్ టు డెలివర్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనేది చెప్తుంది. ఓకేనా? ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయాలి అంటే ఏ సిస్టమేటిక్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి అనేది చూసుకుంటుంది. సిస్టమేటిక్ అప్రోచ్ అంటే ఏంటి? ఇక్కడ సిస్టమేటిక్ మీన్స్ స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అనమాట. డిసిప్లైన్డ్ మీన్స్ సర్టెన్ రూల్స్, ఆ రూల్స్ని ఫాలో అవుతూ మనం మన ప్రోడక్ట్ని ఆర్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ మీన్స్ అండర్ బడ్జెట్లోనే వర్క్ అనేది సాఫ్ట్వేర్ అనేది మనం బిల్డ్ చేయాలి. ఓకేనా? సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం కంప్లీట్ అప్రోచ్ గురించి మాట్లాడుతున్నాం. లైక్ ఇక్కడ మనకి ప్లానింగ్, రిక్వైర్మెంట్ అండ్ ఫీజిబిలిటీ స్టడీ, అండ్ ఆఫ్టర్ ప్లానింగ్ లైక్ ఇంప్లిమెంటేషన్, డిజైన్ని ఇంప్లిమెంట్ చేయడము, తర్వాత టెస్ట్ చేయడము, మెయింటెనెన్స్ అండ్ ఫైనల్లీ ప్రోడక్ట్ డెలివరీ. సో ఈ అన్ని స్టెప్స్ని కంబైన్ చేసి ఒక అప్రోచ్, దట్ అప్రోచ్ ఈజ్ నోన్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్. నెక్స్ట్ ఏంటి? ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టర్మ్ అనేది 1945 to 1965 మధ్యలో స్టార్ట్ అయింది. సో బిల్డ్ అండ్ డెలివరీ కైండ్ ఆఫ్ మెథడ్స్ అనేవి అప్పటి నుంచే స్టార్ట్ చేశారు. సో దీన్నే బిల్డ్ అండ్ ఫిక్స్ మెథడ్ అని కూడా పిలవచ్చు. ఓకేనా? మరి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే మన సాఫ్ట్వేర్ ఆర్ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ మెయింటైనబిలిటీ కూడా బాగుంటుంది, కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది, అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్కి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది, అండ్ టీమ్ కొలాబరేషన్ కూడా బాగుంటుంది, అండ్ స్కేలబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ అని చెప్పచ్చు. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.